నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఐచర్ వ్యాన్తో 450 కేజీల గంజాయి స్వాధీనం। ఇద్దరు నిందితులు 2 సెల్ ఫోన్లు స్వాధీనం। నర్సీపట్నం డీఎస్పీ మోహన్ వెల్లడి। ఐచర్ వ్యాన్తో 450 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ తెలిపారు। వీటికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి। గొలుగొండ చిన్నయ్యపాలెం మార్గమధ్యలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, గొలుగొండ ఎస్ఐ రామారావు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఒరిస్సా బోర్డర్ చిత్రకొండ సమీపం నుండి ఐచర్ వ్యాన్ వచ్చింది। వ్యాన్ పై భాగంలో మెస్సులో తార్పాలియన్ మధ్యలో రహస్యంగా గంజాయిని అమర్చడంతో గుర్తించామన్నారు। పట్టుబడినవి గంజాయి 450 కేజీల ఉందని, గంజాయి రవాణాకు పాల్పడిన ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా చెందిన రాజేష్ శర్మ, కిలో మహదేవ్ పట్టుబడ్డారని అన్నారు। వారి వద్ద నుండి గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు। ఈ గంజాయిని ఒరిస్సా బోర్డర్ నుండి దారకొండ మీదుగా విశాఖపట్నం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ చెప్పారు। పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం, ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది। అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలను మేము అప్రమత్తం చేస్తున్నాము। జిఎంఎస్కేలను కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి, సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఈ జిఎంఎస్కేలు కూడా అవగాహన కల్పించి వారిని వారి గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయమని కోరుతున్నాం। ఈ విషయంలో మేము పాత్రికేయుల యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము। థ్యాంక్ యూ వెరీ మచ్। చూస్తున్నాము ఆ కేసులు కూడా మా సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఆ కేసులు పట్టుకోవడం జరిగింది। అలాగే చెక్ పోస్టులు పటిష్టంగా ఉండడం వల్ల ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు। అందువల్ల ఇక్కడ నర్సీపట్నం సబ్ డివిజన్లోనే కాకుండా మా ఏలూరు చుట్టుపక్కల, మన విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని ఇంపార్టెంట్ రూట్స్లో కూడా చెక్ పోస్టులు ఉన్నాయి। ముఖ్యంగా మా పరిధికి నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి చెక్ పోస్టులో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది। ఉన్నతాధికారులు కూడా తరచుగా పర్యవేక్షణ చేస్తూ ఈ చెక్ పోస్టులే కాకుండా మిగిలిన యొక్క చెక్ పోస్టులు కూడా పర్యవేక్షణ చేస్తూ తరచుగా వాళ్ళు సర్ప్రైజ్ చేస్తూ ఈ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేట్టుగా మాకు సూచనలు ఇస్తూ ఈ కేసులు మాకు చేయటం మాకు ముదావహం। ఈ విషయంలో మేమందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అలాగే సహకరించమని, గంజాయికి సంబంధించి అక్రమ రవాణా నిరోధించే కార్యక్రమంలో మాకు సంబంధించమని అడగటం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। పాత్రికేయ మిత్రులు కూడా మేము సహకారాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం। ఈ గంజాయికి సంబంధించి అక్రమ రవాణా విషయంలో సహకరిస్తూ మాకు సమాచారం ఇస్తే మేము వెంటనే స్పందిస్తాము। ఇదే కాకుండా సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కూడా ఎక్కువ కేసులు జరుగుతున్నాయి। ఈ సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన కేసులో కూడా ఎస్పీ గారికి కూడా ఈ కేసులో ముందు సమాచారం ఉన్నది। అందువల్ల మేము డైనమిక్ వెహికల్ పర్టికులర్గా చేయటం జరిగింది। దానివల్ల మనకి కేసు డిటెక్ట్ అయింది। ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గౌనూరు చెక్ పోస్టు, అలాగే భీమవరం చెక్ పోస్టు, 2 చెక్ పోస్టులు ఉన్నాయి మనకి। కేడీపేట లిమిట్స్లో ఒక చెక్ పోస్టు, అలాగే గొలుగొండ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది। 24/7 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి। అక్కడ చెక్ పోస్టులో సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతున్నది। సుమారుగా ఎట్ ఏ టైం 12 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు। ఉన్నతాధికారులు అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి తరచుగా చూస్తూ సీసీ కెమెరాలు కూడా సర్వేలెన్స్ ఇచ్చారు మాకు। మా సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో తరచుగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది। అంతేకాకుండా మేము ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వలన ఈ చెక్ పోస్టులు అవాయిడ్ చేస్తూ, చెక్ పోస్టుకు ముందు వెహికల్స్ని ఒకసారి రెక్కీ చేసుకుని, చెక్ పోస్ట్ ముందు వెహికల్స్ ఆపుకుని పొలాల గుండా ఈ గంజాయిని పొలాల నుంచి తరలించి మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గరికి అవాయిడ్ చేస్తూ, చెక్ పోస్ట్ సిబ్బందికి కూడా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు। అవుట్స్కట్స్ దగ్గర మన వెహికల్ చెకింగ్ చేస్తుండగా, డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన గొలుగొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది। అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో 2 వ్యక్తులు 450 కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది। ఆ గాంజాని కూడా ఆ టార్పాల్ పైన
వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బెడ్ వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ప్యాకెట్స్ పెట్టి 227 ప్యాకెట్స్ పెట్టారు. దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట మన నర్సీపట్నం వైపు వెళుతుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా మనకి 450 కేజీలు సుమారుగా గాంజా, దాని వర్త్ సుమారుగా 22,50,000 ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది. ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది. దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొలుగొండ ఎస్ఐ గారు, కేడీపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు స్టాఫ్ ద్వారా మేము ఎక్కువగా తరచుగా మేము విద్యా సంస్థల్లో, తర్వాత జూనియర్ కాలేజీల్లో అన్ని చోట్ల కూడా మేము అవగాహన సదస్సులు కల్పిస్తున్నాము. జిఎంఎస్కేల సహకారం కూడా తీసుకుంటున్నాము. అలాగే ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి సంకల్పం, అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కూడా మేము ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం. పర్యవేక్షణలో ఏదైనా ముద్దాయిలు కనుక డ్రోన్ ద్వారా కూడా మేము వెతుకుని అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి మేము ప్రశ్నించి దర్యాప్తు చేస్తున్నాము. పటిష్టమైన అనేది అవి కూడా మేము లుకౌట్ చేస్తున్నాము. మా ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. పీడీ యాక్ట్ చేస్తాము. అయ్యే కాకుండా ముద్దాయిలకు సంబంధించి ఎవరైనా కేసులు ఇన్వాల్వ్ అయ్యి గంజాయి ద్వారా కనుక ఏదైనా అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటే వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు డిఐజీ గారు. ఈ మధ్యకాలంలో తరచుగా 2-3 సార్లు జూమ్ మీటింగ్స్ కూడా పెట్టి అందరి ఆఫీసర్స్కి కూడా అందరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వాటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అది త్వరలో మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. నమస్తే. ఇద్దరు ముద్దాయిలను పట్టుకున్నామండి. నగదు ఏమీ పట్టుకోలేదండి. సెల్ ఫోన్లు 4 సెల్ ఫోన్ల 2 సెల్ ఫోన్లు సార్. ఈ విషయంలో ఇంకో చిన్న క్వశ్చన్ సార్. ఇంకా ముద్దాయిలను కూడా దీంట్లో పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డదారులు ఎక్కువ ఉన్నాయి సార్. కిందకి దిగడానికి అడ్డదారులు చాలా ఎక్కువ సార్. స్టేషన్కి అయితే మెన్ పవర్ చాలా తక్కువ ఉంది సార్. దాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని గతం కంటే పోలిస్తే మెన్ ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నాం. గతంలో 4 ఉండేవాళ్ళు, ఇప్పుడు 12 మంది ఉంటున్నాము. మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడే మా సిబ్బంది కూడా 12 మంది కూడా అక్కడే సిబ్బంది అందరూ కూడా అక్కడే ఉండి అక్కడే వంట చేసుకుని ఎండనక వాననక చలనక వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇంకా సిబ్బంది ఏమైనా ఉంటే ఇస్తూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా చేస్తాము. మీరు అన్నట్టుగా ఇది మైదాన ప్రాంతం కావటం, చుట్టుపక్కల పొలాలు ఉండటం, అలాగే కొండలు ఉండటం వలన వేరే మార్గాల ద్వారా వాళ్ళు వెళ్తున్నా కానీ మేము ఈ విషయంలో ఉన్న కేసులను బట్టి మనం చేయాలి. అవి పీడీ యాక్ట్ అవి కూడా మేము లుకౌట్ చేస్తున్నాము. మా ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. పీడీ యాక్ట్ చేస్తాము. అయ్యే కాకుండా ముద్దాయిలకు సంబంధించి ఎవరైనా కేసులు ఇన్వాల్వ్ అయ్యి గంజాయి ద్వారా కనుక ఏదైనా అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటే వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు డిఐజీ గారు. ఈ మధ్యకాలంలో తరచుగా 2-3 సార్లు జూమ్ మీటింగ్స్ కూడా పెట్టి అందరి ఆఫీసర్స్కి కూడా అందరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వాటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అది త్వరలో మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు.